హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై వెంకీ ట్రావెల్ డైరీ ఛానల్. హంపి టూర్లో మనం ఫస్ట్ విజిట్ చేయవలసిన ప్లేసు ఈ విరూపాక్ష టెంపుల్. పదండి లోపలికి వెళ్ళి చూద్దాము. ఈ పెద్ద గోపురాన్ని ఇష్టపై గోపురం అంటారు. మొత్తం 11 ఫ్లోర్స్ ఉంటాయి. ఈ గోపురం నుంచే మనం టెంపుల్ లోపలికి వెళ్తాము. ఈ పెద్ద గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయల వారు నిర్మించారు. ఈ గర్భగుడిని వాళ్ళ పూర్వీకులు కట్టించారనమాట. మనం టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత చూడండి ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి స్పెషల్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 25 రూపీస్. అంటే నార్మల్ దర్శనానికి, స్పెషల్ ఎంట్రీ దర్శనానికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. జస్టు స్పెషల్ ఎంట్రీ అంటే ఆహ్, తలుపు లోపల నుంచి చూయిస్తారు. ఫ్రీ దర్శనం అయితే తలుపు బయట నుంచే చూయిస్తారనమాట. అంత డిఫరెన్సు. చూడండి. ఇది టెంపుల్ లోపల. నేను యాక్చువల్లీ ఏంటంటే, హంపీలో ఉన్న మెయిన్ ప్లేసెస్ అన్నీ విజిట్ చేసుకొని వచ్చిన తర్వాత నైట్ టైంలో నేను ఈ టెంపుల్‌ని విజిట్ చేయడానికొచ్చాను. అందుకే మీకు నైట్ వ్యూలో టెంపుల్‌ని చూయిస్తున్నాను. అలాగే నేను డే వ్యూ కూడా మీకు చూయిస్తాను. ఇప్పుడైతే నైట్ వ్యూ మీకు చూయిస్తున్నాననమాట. చూడండి. చాలా బాగుంది గదా! టెంపుల్ మాత్రం. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 7 వరకు ఓపెన్‌లో ఉంటుంది. హంపీలో ఉన్న దేవాలయాల్లో ఈ విరూపాక్ష టెంపుల్‌లో మాత్రమే దేవుడికి పూజలు జరుగుతున్నాయి. మిగతా చోట్ల ఎక్కడ జరగవనమాట. ఎందుకంటే అక్కడ విగ్రహాలు లేవు. ఈ టెంపుల్‌లో మాత్రమే విగ్రహ రూపంలో మనకు శివుడు కొలువై ఉన్నాడు. ఆయన్నే విరూపాక్ష స్వామిగా పిలుస్తారు. ఇక్కడ చూడండి, ఈ మండపం పైన ఉన్న పెయింటింగ్స్ 600 ఇయర్స్ బ్యాక్ వేసినవనమాట. ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఈ టెంపుల్‌లో మనం శివలింగం రూపంలో ఉన్న విరూపాక్ష ఆకారాన్ని దర్శించుకోవచ్చు. దీన్ని ఈ వంశస్థుల కులదైవంగా భావించేవాళ్ళట. నేను వెళ్ళినప్పుడు గర్భగుడిని క్లోజ్ చేసున్నారు. అందుకే నేను బయట నుంచే దర్శనం చేసుకున్నాను. మీరు గూడా చూడండి స్వామివారిని. విరూపాక్ష స్వామిని దర్శనం చేసుకున్నాక గర్భగుడికి లెఫ్ట్ సైడ్‌లో గులగంజి మాధవ టెంపుల్ అండర్ గ్రౌండ్‌లో ఉంటుంది. ఈ టెంపుల్‌ని చాలామంది మిస్ అవుతూ ఉంటారు. మీరు మాత్రం మిస్ అవ్వకుండా దర్శించుకోండి. చూడండి, ఈమెనే అన్నమాట గులగంజి మాధవ స్వామివారు. ఇక్కడ శివలింగాన్ని గూడా మనం చూడొచ్చు. ఈ టెంపుల్‌ని 6థ్ సెంచరీ నుంచి 9థ్ సెంచరీ వరకు నిర్మించారు. ఫస్టు గర్భగుడిని మాత్రమే నిర్మించారు. ఆ తర్వాత ఆ రాజుల యొక్క వారసులు దీన్ని ఎక్స్‌పాండ్ చేస్తూ వచ్చారు. ఈ టెంపుల్‌నే కాక టోటల్ హంపి టౌన్‌ని కూడా వాళ్ళు ఎక్స్‌పాండ్ చేస్తూ వచ్చారు. టెంపుల్ నుంచి లెఫ్ట్ సైడ్ ఉన్న గోపురం నుంచి బయటకొస్తే ఇక్కడ చూడండి, మనకు ఒక కోనేరు ఉంటుంది. అంటే మీకు నైట్ టైమ్‌లో కాబట్టి ఏం కనిపించట్లేదు. నేను డే టైమ్‌లో కూడా మీకు చూయిస్తాను ఎలా ఉంటుందో. ఇక్కడ అంటే ఇప్పుడైతే ఈ పుష్కరిణిలోకి ఎంట్రన్స్ లేదనమాట. ఏదైనా ఫెస్టివల్ జరిగినప్పుడు ఇక్కడ లైటింగ్ షో జరుగుతుందంట. ఇక్కడ చూడండి, ఒక దుర్గామాత టెంపుల్ ఉంది. దాన్ని కూడా మీరు ఈ టెంపుల్ అనమాట. దుర్గామాత టెంపుల్. అంటే మేము ఆఫ్టర్ 7 తర్వాత వెళ్ళాం కదా! అందుకే అన్నీ క్లోజ్ చేసున్నారు. ఇక్కడ దుర్గామాతను కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. చూడండి. మేము వెళ్ళినప్పుడైతే క్లోజ్ చేసున్నారు. ఈ టెంపుల్‌లో లక్ష్మి అని ఒక ఏనుగు ఉంటుంది. ఈ లక్ష్మితో ఆశీర్వాదాన్ని తీసుకోవడం మర్చిపోవద్దు. మనని ఏమీ అనదు. మనం 10, 20 ఎంతో కొంత అమౌంట్ ఇస్తే తీసుకొని అంటే ఆ లక్ష్మి యజమానికి ఇచ్చి మనల్ని ఆశీర్వదిస్తుందనమాట. భయపడొద్దు. ఈ హంపీలో ఉన్న ఒకే ఒక్క ఏనుగనమాట ఈ లక్ష్మి. ఇప్పుడు మీరు చూడొచ్చు. నేను ఎర్లీ మార్నింగ్ స్వామివారి దర్శనం చేసుకోవడానికి వచ్చాను. చూడండి, మార్నింగ్ వ్యూలో ఎలా ఉంటుంది అనేది. మీకు ఇందాక నేను నైట్ వ్యూలో చూయించాను కదా! ఇప్పుడు డే వ్యూలో చూపిస్తున్నాను. అంటే ఎర్లీ మార్నింగ్ వ్యూ. టెంపుల్‌కి ఎంటర్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్‌లో లక్ష్మి ఉంటుంది. ఇలా మనం ఫోటోస్ కూడా తీసుకోవచ్చనమాట. ఇక్కడ కనిపిస్తున్న మండపాన్ని కళ్యాణ మండపం మరియు నవరంగ మండపం అని పిలుస్తారు. ఈ పిల్లర్స్ మీద కనిపించే విగ్రహాలను ద్రవిడ పద్ధతిలో మొలిచారనమాట. ఈ గుడిలో మనం స్వయంభూ లింగాన్ని దర్శించుకోవచ్చు. హంపీలో మనకి చాలా వరకు ఈ కైండ్ ఆఫ్ ఆర్ట్ వర్క్ మాత్రమే కనిపిస్తుంది.
చాలా వరకు రామాయణం, మహాభారతంలోని సన్నివేశాలనే వీటిపైన మొలిచి ఉంటారు. నేను మళ్ళీ మార్నింగ్ స్వామివారి దర్శనానికి వచ్చాను. మీరు కూడా టైం ఉంటే 2-3 టైమ్స్ స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. చూడండి. నేను ఎర్లీ మార్నింగ్ వచ్చాను. చూడండి, పూజారులు ఇంకా అంటే స్వామివారికి నైవేద్యం అవన్నీ ఇంకా ఏం పెట్టలేదు. ఇట్లా గుడి చుట్టూ పూజ చేస్తున్నారు. ఈ గుడిలో ఒక మిస్టరీ ప్లేస్ ఉంది. దాన్ని చూడడానికి వెళ్ళే వేలో అంటే టెంపుల్‌కి లెఫ్ట్ సైడ్ అనమాట. ఫస్టు భువనేశ్వరి దేవిని దర్శనం చేసుకోండి. అలాగే పంబాదేవిని కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ చూడండి, విష్ణుమూర్తి కూర్మావతారంలో ఉంటారు. ఆయన కూడా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు పదండి, ఈ టెంపుల్‌లో ఆ మిస్టరీ ప్లేస్ ఏంటో చూపిస్తాను మీకు. ఇలా టెంపుల్ బ్యాక్ సైడ్‌కి వెళ్ళాలి. బ్యాక్ సైడ్ మాత్రమే ఈ మనం ఈ మిస్టరీని చూడొచ్చు. చాలామంది తెలియక ఈ మిస్టరీ ప్లేస్‌ని చూడకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఎగ్జాక్ట్‌గా టెంపుల్‌కి బ్యాక్ సైడ్ స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కేసి పైకి రావాలన్నమాట. చూడండి, మీకు చూపిస్తానిక్కడ ఈ మిస్టరీ ఏంటిది అనేది. ఆ మిస్టరీ ఏంటో తెలుసా మీకు? మనం గుడి ఎంట్రన్స్‌లో మెయిన్ గోపురం ఉంది గదా! ఇక్కడ కనిపిస్తున్న హోల్ నుంచి ఇక్కడ చూడండి రివర్స్‌లో మనకి రిఫ్లెక్షన్ ఇస్తుందన్నమాట. దీన్నే పిన్ హోల్ కెమెరా ఎఫెక్ట్ అంటారు. దీన్ని 600 ఇయర్స్ బ్యాక్ ఎలా అంటే టెక్నాలజీ అప్పుడు ఏమీ లేని సమయంలోనే దీన్ని ఎలా నిర్మించారో ఇప్పటికీ అర్థం కాదు. ఇప్పుడున్న టెక్నాలజీతో అయితే ఇలా నిర్మించొచ్చు. బట్ 600 ఇయర్స్ బ్యాక్ ఇలా ఎలా నిర్మించారో ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. ఈ షాడో ఆఫ్టర్‌నూన్ 2 గంటల వరకు బాగా కనిపిస్తుంది. 2-6 వరకు కొంచెం గోల్డ్ కలర్‌లో కనిపిస్తుంది. ఎందుకంటే 2-6 వరకు సన్‌రైజ్ డైరెక్ట్‌గా గోపురంపై పడతాయి. ఆ రిఫ్లెక్షన్ వల్ల మనకు కొంచెం గోల్డ్ కలర్‌లో కనిపిస్తుంది. ఈ టెంపుల్ ఈ మిస్టరీ ప్లేస్‌ని మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు టెంపుల్ లెఫ్ట్ సైడ్ ఉన్న గోపురం నుంచి బయటకొస్తే ఇక్కడ మనం బొజ్జ గణేశుడిని, అలాగే కాళికామాతని మనం చూడొచ్చు. ఇలా బయటకొస్తే మనకి కోనేరు ఉంటుంది. అంటే మీకు ఇందాక చూయించాను గదా! నైట్ వ్యూలో మీరు సరిగ్గా కనపడి ఉండదని నేను డే టైమ్‌లో కూడా మీకు చూయించడానికొచ్చాను. ఇదిగోండి, ఇదే అన్నమాట కోనేరు. ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న పెద్ద గోపురం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.